ప్రకాశం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీంతో జ్వరాలతో అల్లాడిపోతున్న రోగులతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో రోజుకి 5 నుంచి 10 కేసులు నమోదవుతుండగా ప్రైవేటు హాస్పిటల్లో 10 నుంచి 20కి పైగా వైద్యం చేయించుకుంటున్నారని వైద్యురాలు శివపార్వతి తెలిపారు. వాతావరణ మార్పులతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. వర్షాకాలం కారణంగా మున్సిపల్ అధికారులు స్పందించి శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు కోరారు. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ అనేది మారింది కాబట్టి ఈ వర్షాకాలం సీజన్ మారినప్పుడు సీజనల్ వ్యాధులు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. జ్వరాలు, ఇటువంటి మలేరియా ఇట్లాంటివి వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే సంబంధించినటువంటి అధికారులు కాలువలు శుభ్రం చేయటం, ఇటువంటి శానిటైజింగ్ చేయటం, మున్సిపల్ అధికారులు అనేవాళ్ళు కానీ సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజల్ని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. తగు చర్యలు కూడా తగు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకి మన హాస్పిటల్కి డైలీ 150 నుండి 200 వరకు ఓపీ వస్తుంది. అందులో అన్ని రకాల జబ్బుల వాళ్ళు వస్తారు. అందులో ఫీవర్స్ వర్షాకాలం వచ్చేసింది కాబట్టి కొంచెం వర్షాలు పెరగడం వల్ల డైలీ ఒక 7 to 8 ఫీవర్ కేసెస్ వస్తున్నాయి ప్రజెంట్ అయితే. అందులో డైలీ 1 or 2 అడ్మిట్ చేస్తున్నాము. అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తున్నాము. వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే వాతావరణం మార్పుల వల్ల వాటర్ కంటామినేషన్ అంటే నీళ్ళు కలుషితం అవుతాయి. నీళ్ళు కలుషితం అవ్వడం వల్ల మనకి టైఫాయిడ్ జ్వరము, వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలంటే అందరూ కాచి చల్లార్చి నీళ్ళు తాగాలి. దోమలు కొట్టకుండా చూసుకోగలిగితే మనకి డెంగ్యూ జ్వరము, మలేరియా జ్వరము రాకుండా ఉంటాయి. ఫైలేరియాసిస్ ఇవి రాకుండా ఉంటాయి. సో డెంగ్యూ జ్వరం అనేది మనకి చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది కాబట్టి అది చాలా డేంజర్ కాబట్టి డెంగ్యూ జ్వరంతో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా డెంగ్యూ జ్వరం రాకుండా, దోమల్లో రాకుండా చూసుకోవాలి.